చేస్తా ఉన్నారు. ఆయన మాటల్లో చెప్తాడు, చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారి చేతల్లో చూపిస్తాడు. దాని ఫలితమే ఈ రోజు ఇద్దరు కూడా బీసీలు మీ ముందుకు వచ్చారు, శాసనసభ్యురాలుగా పార్లమెంట్ సభ్యురాలు. ఒక ఆమెమో కుర్మ కులానికి సంబంధించినామా, ఒక ఆమెమో మోయ కులానికి సంబంధించినాము. మరి ఇంత ధైర్యం చేసి పెట్టగలిగే సత్తా చంద్రబాబు నాయుడు ఉందా అని అడుగుతున్నాను. గతంలో ఎప్పుడైనా ఇక్కడ మహిళలను పార్లమెంటు కానీ శాసనసభ కానీ పెట్టారా అని అడుగుతున్నాను. కానీ మన నాయకుడు చెప్పిన మాట ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు పెద్దపీట వేస్తారు ఏదైతే చెప్పాడో ఆ విధంగానే చేస్తూ ఉన్నాడు కార్యరూపంలో కూడా అని మనమందరూ కూడా ఆలోచన చేయాలని మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు ఇంకా మనం చెప్పుకోవాలంటే కరోనా వచ్చింది. మీ శాసనసభ్యుడు ఎక్కడున్నాడు? కరోనా టైంలో మీ గ్రామాలకు వచ్చాడా? వచ్చి విచారించాడా? నాయన ఎవరు కూడా బాగలేదా, ఏమన్నా నేను ఆర్థికంగా సాయం చేయాలా, లేకపోతే పండ్లు కూరగాయలు ఇవ్వాలా, లేకపోతే ఏదైనా ధాన్యం ఇవ్వాలన్నా, లేకపోతే హాస్పిటల్ తీసుకుపోయి వైద్యం చెప్పాలని ఏమన్నా ఆలోచించాడా అని అడుగుతున్నాను. ఈయన రాలేదు. మరి వీళ్ళ బావగారు పెట్టుకొని 4 గోడల మధ్య హైదరాబాద్లో ఉండిపోయాడు.